మనం ఎందుకు వేస్తలేం చెప్పండి? చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా ప్రముఖులు ఉన్నారు దీంట్లో. ఓట్లకైతే ఓలే కానీ ఇక్కడ చూడరు, మద్యం కోసం పడిగాపులు, దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్న మద్యం ప్రియులు. బెల్ట్ దుకాణాల్లో దొరకని మద్యం సిటీలో తెరుచుకొని వైన్ షాపులు. శివారు ప్రాంతంలో 7 తర్వాత ఓపెన్. భారీగా బారులు తీరిన మందుబాబులు. పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించని క్యూ. భారీగా బారులు తీరిన మందుబాబులు 7 తర్వాత ఓపెన్. పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించని క్యూ. ఎందుకు? మందు మీద ఉన్న ఇంట్రెస్ట్ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మీకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకునేందుకు మీ మధ్యలో ఎందుకు లేదు? ఈ ప్రశ్న మనకు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. తాగుబోతు అన్నలందరూ మంచోళ్ళే కాదని నేను అన్నా, కాకపోతే తాగుడు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఓట్లు వేసే దాని మీద పెట్టుంటే ప్రజాస్వామ్యంలో మనకు కావాల్సినటువంటి నాయకుడిని మనం ఎన్నుకునేందుకు చాలా అవకాశం కనిపిస్తుంది. ఇక చూడుర్రి, చిరంజీవి ఫ్యామిలీ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ, మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ, రామ్ చరణ్ ఫ్యామిలీ, అల్లు అర్జున్, వీళ్ళందరూ వేరు. వీళ్ళందరిని అయితే ఫాలో కావడానికి వీళ్ళందరూ ఎక్కడికన్నా వస్తున్నారంటే పోయి లైన్లో నిలబడి చూడడానికి అయితే లైన్లలో ఉంటారు కదా. మరి ఓట్లు వేసేటప్పుడు ఎందుకు ఏడవుతుంది అబ్బా మన చైతన్యం? ఎందుకు వేయం మనం? రాయబరేలీలో సెలూన్లో రాహుల్ గాంధీ కటింగ్ చేయించుకుంటా, గడ్డం చేయించుకుంటుండా. దక్షిణాదిన బీజేపీకి భారీగా సీట్లు ఖచ్చితంగా ఆస్కారం ఉన్నది. వారణాసిలో మోదీ భారీ